అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఇది కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ కుక్కర్ పెట్టి వేడెక్కాక అందులో కాజు, బాదాం, గసగసా, కొబ్బరి పొడి వేయించి మిక్సీ జార్‌లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్‌లో ఆయిల్ పోసి అందులో మన దగ్గర ఉన్న బిర్యానీ మసాలా మొత్తం వేసుకొని తగినంత ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా పుదీనా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం సాల్ట్ ముందుగానే వేసుకోవచ్చు, లేదంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం అడుగంటుతుంటుంది. సో బెటర్ ఏంటంటే మీరు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే అడుగంటుకోవండి. తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులోకి ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ని వేసి బాగా కలుపుకోవాలి. సో ఈ చికెన్లో నుంచి వచ్చే వాటర్లోనే ఇది సగం ఉడికిపోతుందండి. సో చికెన్ వేసిన తర్వాత కంపల్సరీగా మనం క్లోజ్ చేయాలి మూత పెట్టి. అప్పుడే అందులో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి అట్లీస్ట్ ఒక 10 to 15% చికెన్ ఉడికిపోతుంది. తర్వాత అందులో తగినంత కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. కుక్కర్లో ఎప్పుడు రొటీన్గా కడాయిలో చేసేదానికంటే ఈ కుక్కర్లో ఈజీ అండి. సో నెక్స్ట్ టొమాటో పేస్ట్ యాడ్ చేసుకున్నాము. ఈ టొమాటో పచ్చి టొమాటో అండి. ఒక 2 to 3 టొమాటోస్ డైరెక్ట్గా మిక్సీ జార్లో మిక్సీ చేసి ఈ ప్యూరీని ఇందులో వేయాలి. దాని తర్వాత ఒక స్పూన్ పెరుగు వేసి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న గసగసాలు, బాదాము, కాజు, ఇంకా కొబ్బరి పొడి పేస్ట్ని ఇందులో వేసి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడే చూసుకోవాలండి సాల్ట్ ఇంకా కారం. తర్వాత తగినంత వాటర్ కూడా వేసి యాడ్ చేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం. సో ఇది అయిపోయిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసి ఇంకొకసారి కలుపుకొని ఒక 1 విజిల్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇందులో లెమన్ జ్యూస్ అనేది ఆప్షనల్ అండి. ఇన్ కేస్ మీకు అక్కర్లేదు అనుకుంటే లెమన్ జ్యూస్ వేయాల్సిన అవసరం లేదు. ఒక 2 drops లెమన్ జ్యూస్ వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. సో ఇదండి చికెన్ కర్రీ. సో ఇది ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ 65. బట్ ఇది ఆల్రెడీ మేము చికెన్ 65 మసాలా అంతా చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ వీడియోలో దీని గురించి చెప్తామండి క్లియర్గా, డీటెయిల్డ్గా. సో యమ్మీ చికెన్ 65 రెడీ. సో ఇవాల్టి లంచ్ వచ్చేసి ఎగ్స్, ఇంకా సలాడ్, చికెన్, రైస్, ఇంకా చికెన్ 65. సో ఇది అండి ఇవాల్టి సండే స్పెషల్ చికెన్ కర్రీతో. అండ్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.